తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి నాయన ఒక 1.5 మంత్ నుంచి ప్రకటన 11వ అధ్యాయంలో దాచబడిన సత్యములను ఒక్కొక్కటి మా ముందుంచుతున్నావు తండ్రి. మరి ఈ 2 సాక్షులలో దాచబడిన ప్రత్యేకతలను పోలికలను ఆత్మీయంగా మాతో మాట్లాడుతూ ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నాయన 10వ వచనం వరకు దాచబడిన సత్యములను మా ముందుంచండి. చాలామంది బిడ్డలు రాలేదు, వారి త్రోవలో ఉంటే త్వరగా తీసుకున్నారండి. ఈ వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి ఈ వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ కొద్ది సౌండ్ పెట్టాము. గడిచిన వారం ఏం చెప్పుకున్నామమ్మా? 2 ఒలివ చెట్లు. ఒలివ చెట్లు దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం. 2 దీపస్తంభాలు. దీపం ఎవరు? యేసయ్య. దీపాన్ని పైకెత్తే వ్యక్తులుగా మనం ఉండాలి, యేసయ్యను పైకెత్తే వ్యక్తులుగా అని ఆల్రెడీ ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ముగించాను. వారికి దేవుడు శక్తినిచ్చి పంపాడు. అమ్మ, ఈ లోకములో ఉన్న దేవుళ్ళకి మన దేవుళ్ళు, మన దేవుడు అని కొలుస్తున్న యేసయ్యకుండే వ్యత్యాసం లోకానికి చూపెట్టాలంటే 2 చూపెట్టాలి. ఒకటి, దేవుడు అని పిలువబడుతున్న వారు ఎందరో ఉన్నారు, కానీ పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే, ఆయనే యేసయ్య. అది చూపెట్టాలి. రెండవది, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన బిడలమైన మనము కూడా శక్తి కలిగి సువార్త చెయ్యాలి. మన ప్రార్థనలో శక్తి ఉండాలి, మన మాటలలో శక్తి ఉండాలి. అమ్మ చదువమ్మ. 1 కొరింథీ 4వ అధ్యాయం 20వ వచనములు ఇక్కడ అంటున్నాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది. 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అంటే లోకస్తులు మీరు ఆరాధించే దేవుడికి మా దేవునికి ఉండే వ్యత్యాసం ఏంటి అంటే, మన దేవుడు శక్తి కలిగిన వేడు. కొందరికి కొన్ని రకాల శక్తులే ఉంటాయి. సర్వశక్తి కలిగిన ఏకైక వ్యక్తి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన ఒక్కడే. కనుక మన సువార్త చేసిన, వాక్యాన్ని బోధించిన, ప్రార్థన చేసిన అందులో శక్తి కనబడాలి. భక్తుడైన పౌలు కూడా 1 కొరింథీ 2వ అధ్యాయము 4-5 వచనాలలో మీ విశ్వాసం మనుష్యులను ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని మేము మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు మాట్లాడక పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములనే చెప్పుచున్నాను. చదవమ్మా. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఇక్కడ ఏమన్నాడు?
మా మాటలు తీయని మాటలు కావు. మా మాటల్లో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. దేవుని శక్తిని కనపరుస్తూ ఉన్నాం. ఇక్కడ ఇద్దరు ప్రవక్తలను పరలోకం నుండి పంపించినప్పుడు శక్తినిచ్చి పంపించాడు. అమ్మ ఇక్కడ కూడా మన్ని లోకములో నుండి ప్రత్యేకించుకున్నాను. తర్వాత దేవుడు ఏమన్నాడు, ఈ లోకంలో తోడేళ్ళు ఉన్నారు, తోడేళ్ళ మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నా. అయితే నేను మిమ్మల్ని పంపినప్పుడు మామూలుగా పంపట్లే, శక్తినిచ్చి పంపుతున్నా. లోకా 10:19 ఇక్కడ అంటున్నాడు, శత్రు బలమంతటి మీద పాములను తేలను అనగదొక్కుటకును శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. 10:19 లోకా. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అమ్మ 9 రకాల శక్తులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి లేదు, ఎందుకంటే కంటిన్యూ చేయాలి కాబట్టి. ఇది 10 వరకు. ఒకటి, వాక్యములో శక్తి ఉంది. ఎలాగా? శతాధిపతి యేసయ్య యొద్దకు వచ్చాడు. ఏమన్నాడు? ప్రభువా, నా దాసుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు అని అన్నాడు. యేసు ప్రభుల వారి శిష్యులను తీసుకొని బయలుదేరి శతాధిపతి ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఏమన్నాడు? నీవు మా ఇంటికి వచ్చుటకు పాత్రుడిని కాను. నీ మాటలలో శక్తి ఉంది, నీ మాటలలో అధికారం ఉంది. ఇక్కడ ఉండి ఒక్క మాట సెలవి చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. వెంటనే యేసు ఏమన్నాడు? ఇశ్రాయేలీలలో ఎవ్వరిలో కూడా ఇలాంటి విశ్వాసము చూడలేదు. చదవమ్మ, లూకా 7:7 అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా. చాలమ్మా. అమ్మ ఏమన్నాడు? మాట. నీ మాటలో శక్తి ఉంది. క్రైస్తవుడు మాటలో శక్తి ఉంది. ఎప్పుడు? నీ నోరు దేవుని స్తుతించే నోరుగా ఉంటే, ఈ నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఇదే నోటితో ఇతరులని కనుక దూషిస్తే, ఈ నోటితో ఆశీర్వదిస్తూ ఇదే నోటితో శపిస్తే నీ నోట్లో శక్తి ఉండదు. నీ నోట్లో శక్తి రావాలి అనంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి మాటలలో శక్తిని పెట్టాడు. అమ్మ, ఈ సృష్టి అంతటిని దేవుడు మాటలతో సృష్టించాడు. లాజరు లేచి బయటికి రా అంటే లేచి వచ్చాడు, మాటే. కనుక ఆయన వాక్యములో శక్తి ఉన్నది. 2, ఆయన పునరుత్థానములో శక్తి ఉన్నది. అమ్మ, భక్తుడైన పౌలు అంటాడు కదా, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థాన బలము అంటున్నాడు, కలగవలనని. అంటే పునరుత్థానంలో ఏముంది? శక్తి ఉంది. ఎలాగా? చూపెడతాను చూడండి. లూకా 5:0 పట్టుకోరండి. ఇక్కడ అపొస్తలుడైన పేతురు రాత్రంతా బలవేషం, ఒక్క చేప కూడా పట్టలేదు అన్నాడు. యేసు ప్రభుల వారు అన్నాడు, లూకా 5:0 తీసి పట్టుకోనండి, కుడివైపుకి వెళ్ళి లోతుకి వెళ్ళి అక్కడ వలై అన్నాడు. వల వేయగానే విస్తారమైన చేపలు పట్టాయి. అయితే ఆ వల లాగలేక సంజ్ఞ చేస్తే పక్కన ధోనిలో ఉన్న శిష్యులు కూడా వచ్చి ఆ వలను లాగేరు. చదవమ్మ, లూకా 5:6-7 వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. చాలు అమ్మ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పక్కన వాళ్ళు కూడా వచ్చి లాగారు కదా. ఇప్పుడు ఇదే పేతురు గారు యేసయ్య పునరుత్థానుడైన తర్వాత 3వసారి ప్రత్యక్షమవటానికి పేతురు దగ్గరికి వెళ్తే, అమ్మ లూకా యోహాను 21:0 పట్టుకో. ఇక్కడ శిష్యు అప్పుడు కూడా ఏమీ పడలేదు వల్ల. ఎందుకు? అప్పటికే పేతురును 2 సార్లు దేవుడు దర్శించాడు. పేతురు తిరిగి ఏ వలలు ఏ దోణ విడిచిపెట్టాడో మనుష్యులను పట్టే జాలరుగా చేస్తానంటే యేసును వెంబడిస్తున్న పేతురు తిరిగి లోకం వైపు వెళ్ళిపోయాడు. మరలా పేతురు విశ్వాసాన్ని బలపరచడానికి 3వసారి పేతురును దర్శించడానికి వస్తే అప్పుడు కూడా ఏం పడలేదు. ఈ దోణిని లోతుగా వెయ్యండి, కుడివైపున వల వేయండి అంటే విస్తారమైన చేపలు పట్టాయి. చూడండి, ఒక్కడ లాక్కొచ్చాడు పక్కకే. 21:11 యోహాను. సీమోను పేతురు దోణె ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. అమ్మా, ఎవరు లాగారు? ఒక్కడే.
ఏంటది? పునరుత్థాన శక్తి ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి. అమ్మ, ఆయన మాటలలో శక్తి, వాక్యములో శక్తి, పునరుత్థానములో శక్తి, సంఘ ప్రార్థనలో కూడా శక్తి ఉందండి. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం పట్టుకోరండి. ఎందుకు సంఘంగా కూడుకొని ప్రార్థన చేయాలి? పేతురు గారు చెరసాల్లో వేశారు. మరుసటి రోజు ఉదయం కల్లా పేతురు గారిని శిరచ్ఛేదం చేసి చంపటానికి ఏ రోజు సిద్ధంగా ఉన్నాడు. అయితే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. వెంటనే ఏమయ్యాడండి? పరలోకము నుండి దేవదూతలను పంపి పేతురు ఉన్న చెరసాలలోనికి వెళ్ళి చెరసాల తలుపులు తెరిచి దేవదూత పేతురు చూడగానే పేతురు ఏమనుకున్నాడు? సంఖ్యలు తెగిపోయాయి, దారాలు దానికవే ఓపెన్ అయిపోయి గవిని వద్దకు కలగన్నానేమో అనుకున్నా. అమ్మ, సంఘము యొక్క ప్రార్థనలో శక్తి ఉంది. 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చదువమ్మా. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. చాలమ్మా, తర్వాత చదువుకోండి. ఏమైందమ్మా? సంఘము యొక్క శక్తి ఏమైంది? పరలోకము నుండి దేవదూతనికి భూమి మీదకి పంపించింది. బంధకాలతో బంధించబడిన పేతురు సంఖ్యలు విడిపోయాయి. చెరసాలలో నుంచి బయటకు వచ్చి గవిని వెలపటకు తీసుకొచ్చింది. అంటే సంఘము ప్రార్థనలో శక్తి ఉంది, పరిశుద్ధాత్మలో శక్తి ఉంది. అపొస్తలుల కార్యం 1:8 ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తి పొందుకుంటా. ఇప్పుడు చూడండి, సంసోన్ సింహాన్ని ఏం చేశాడు? గొర్రెను చించినట్టు, గొర్రె మెడ వంచినట్టు వంచేశాడు. ఎలాగా? ఆత్మ దిగిరాగా, సంసోను మొద పరిశుద్ధాత్మ దిగిరాగా సింహాన్ని చంపాడు. చదవమ్మది న్యాయాధిపతులు 15:8 చూడు. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. చాలు అమ్మ. ఎలాగా? ఆత్మ దిగిరాగా. ఆత్మలో ఏముంది? శక్తి ఉంది. అయితే వీరిని శక్తితో పంపాడు. అయితే వీరిలో శక్తి ఏంటి? ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఏమన్నాడు? నేను దైవజనుని అయితే సిరియా దేశం నుంచి ఏలియాను బంధించడానికి వచ్చిన 50 మంది సైనికులను నేను దైవజనుని అయితే ఆకాశము నుండి అగ్ని కురిపించి 50 మంది దహించి వేయాలి అంటే 50 మంది చచ్చిపోయారు. 2 రాజులు 1వ అధ్యాయం 10-12 వరకు. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించాడు. అమ్మ, ఏమొచ్చింది? అగ్ని దిగి. పరిశుద్ధాత్మలో ఏముంది? శక్తి ఉంది. అయితే ఇక్కడ ఉన్న వీరికి ఆకాశం నుండి అగ్ని కురిపించడం కాదు, నోట్లో నుంచి అవసరమైతే అగ్ని బయటకు వచ్చి దహించి వేసేదట. అంటే ఏంటి చెప్తుంది? ఆ రోజులలో పరిశుద్ధాత్మ అగ్నిని దింపి ఏలియా 2 మనస్సులతో తరబడబడుతున్న ఇశ్రాయేలు ప్రజలను బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి. ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్ని కురిపించి ఈ కందకాన్ని ఈ బూడిద చేసి ఈ పెట్టిన బలి పశువుని కాల్చివేస్తుందో ఆ దేవుడే నిజమైన దేవుడని సవాలు చేసి ప్రజలను దేవుని తట్టు తిప్పాడు. ఇప్పుడు మనకు రావాల్సిన అగ్ని ఏంటో తెలుసా? అక్షర సంబంధమైన అగ్ని ఏం చేస్తుందమ్మా? కాల్చివేస్తాది. ఆత్మ సంబంధమైన అగ్ని మనలో ఉన్న పాపాన్ని దహించి వేస్తాడు. పరిశుద్ధాత్మ అగ్నికి ఉండే లక్షణం ఏంటంటే నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న దుష్ట స్వభావాలను కాల్చివేసే శక్తి పరిశుద్ధాత్మకున్నది. అమ్మ, ఆ అగ్ని రావాలి అంటే మనం మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని గనక కుమ్మరించబడితే పాపులు పశ్చాత్తాపం చెందుతారు. అమ్మ, లూకాసు వార్త 9వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ
సమరయ పట్టణానికి యేసయ్య వెళ్ళాడు. వారు తినడానికి రొట్టెలు ఇవ్వలేదని ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నువ్వు సెలవిస్తే ఆకాశము నుండి అగ్ని కురిపించి ఈ పట్టణాన్ని నాశనం చేస్తానంటున్నాడు. చూడండి, యేసే పక్కన 12 మంది శిష్యులుండి ఆయన నశించిన దానిని వెతక రక్షించుటకు వచ్చిన రక్షకుడని తెలుసుకొని కూడా కోపంతో ఏమన్నారు? పట్టణాన్ని కాల్చేద్దాం అంటున్నాడు. 9:53 నుండి 55 వరకు. ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడనై నందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా, చూడండి, ప్రభు చెప్పు, నీకు ఇష్టమైతే ఆకాశం నుండి అగ్ని కురిపించి ఈ గ్రామాన్ని నాశనం చేసేద్దాం. అమ్మా, యేసయ్య పంపిన అగ్ని నీలో ఉన్న దుష్ట స్వభావాలను కాల్చివేసే అగ్ని. ఆ రోజున అక్షర సంబంధమైన అగ్నితో ఏలియా కాల్చివేసే అతను బంధించడానికి వచ్చిన వ్యక్తులను. అయితే ఇక్కడ కూర్చున్న మనం కృపాకాలములో ఉన్నాం. ఈ కృపాకాలంలో ఎలాంత ఘోరమైన పాపినైనా రక్షించటానికి దేవుడు పరిశుద్ధాత్మ అగ్నిని పంపుతూ ఉన్నాడు. అమ్మ, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ శిష్యులు మీకు చాలాసార్లు చెప్పాను, యేసే పక్కనే ఉన్నారు, కానీ చెప్పండి, ఒకరంటే ఒకరికి పడదు. చూడండి, ఈయనకి యోహానుకి యాకోబుకు పట్టబడిన నిక్నేమ్ ఏంటో చెప్పండి? బోయినర్గస్ అంటే ఉరిమెడి వారు, అంటే అంత కోపిష్టులు. పేతురు కూడా మహా కోపిష్టుడండి. ఎలా చెప్తారు? యేసయ్య పక్కన ఉండగా వరలో ఏం పెట్టుకున్నాడమ్మా? చూడండి, కత్తి పెట్టుకొని ఉన్నాడు. ఇంకా శిష్యుల్లో, ప్రభువా, నువ్వు వారికి అలాగ ఆశీర్వదిస్తానన్నావు, ఇలాగ ఆశీర్వదిస్తానన్నావు, మేము వలలు విడిచిపెట్టాం, జీవనోపాధిని విడిచిపెట్టాం, సమత్వాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడి మాకేమిస్తావు? బేరాలాడుతున్నారు. ఇప్పుడు ఇదే పేతురు గారు పరిశుద్ధాత్మ అగ్ని దిగిరాగానే ఏమైంది తెలుసా? అతనిలో ఉన్న కోపం కాల్చివేయబడినది. 2:12 అపొస్తలుల కార్యం. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇదేమగును అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యములతో నిండి ఉన్నారని అపహాస్యము చేసి. అమ్మ, ఏం చేశారమ్మా? అపహాస్యం అంటే వేళాకోళం చేశారు. పాత పేతురు అయితే ఏం చేసేవాడు చెప్పండి? ఒరే, నేను తాగున్నానా లేదా, రారా, నా నోరు వాసన చూడరా అని చంప పగలగొట్టుండేవాడు. అయితే ఎప్పుడైతే అగ్ని దిగిందో, పరిశుద్ధాత్మ అగ్ని, ఏమైంది? పేతురులో ఉన్న కోపం కాల్చివేయబడింది. శిష్యులలో ఉన్న అసూయ, ద్వేషం, పగలు కాల్చివేయబడ్డాయి. అంతకు మునుపు చూడండి, జబదయ కుమారులు సలోమి యేసయ్య దగ్గరికి వచ్చి ఏమడిగింది? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు కుడివైపున ఒక కొడుకుని, ఎడం వైపున కొడుకుని కూర్చుండబెట్టు అంట. ఆ మాటలు విన్నప్పుడంట శిష్యులు మిగుల కోపించిరంట. ఎవరి మీద? యోహాను యాకోబు మీద. అంటే ఒకరంటే ఒకరికి పడదు. ఇప్పుడు పేతురు ఒక్కడ లేచి ప్రసంగం చేశాడండి. ఎంతమంది రక్షించబడ్డారు? ఇప్పుడు అందరూ అపొస్తలులే కదా, అందరూ శిష్యులే కదా. ఇప్పుడు పేతురు ఒక్కడే ప్రసంగం చేస్తానంటే మిగతా 10 మంది అనాలి, ఒరే నేను పిలిచాడు, నేను కూడా ప్రసంగం చేస్తాను అనాలి కదా. అనలేదు. అంటే అక్కడ ఏమొచ్చింది? ఐక్యత వచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా ఏమైపోయింది? అనైక్యత కాల్చివేయబడింది. దుష్ట సభలు కాల్చివేయబడ్డాయి. కనుక ఆ రోజున వారు నోట్లో నుండి అగ్నిని కురిపించి కాల్చివేసే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా వారికి పొందు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. నీకు నాకు కావాల్సిందట, ఆత్మశక్తితో నింపబడినప్పుడు నువ్వు మాట్లాడితే పాపులు పశ్చాత్తాపం చెందుతారు. అమ్మ, మొన్నే నేను సిస్టర్కి ఒక వీడియో పంపాను. బెంగళూరులో మిస్పా బాప్టిస్ట్ చర్చ్, ఓన్లీ సంఘ సభ్యత్వం 1000 కుటుంబాలు. మీకు పంపే, చూసారండి సిస్టర్? 2 హాళ్ళు నిండిపోయి, అంటే నరసింహ అడ్వకేట్ ఉన్నాడు, మీకు కొంతమందికే తెలుసు. ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు తీసాడు. 70% లేచి నిలబడ్డారండి. నిలబడి అందరూ ఏడ్చి
లార్డ్ సప్పర్ తీసుకునేటప్పుడు ఒప్పుకొని లార్డ్ సప్పర్ తీసుకున్నారు. కారణం ఏంటి? ఆత్మ దేవుడు పనిచేస్తే కన్నీరు వస్తుంది, వారి పాపాన్ని ఒప్పింపజేస్తాడు, వారిలో ఉన్న దుష్ట స్వభావాలన్నీ పోతాయి. ఆ చర్చ ఎలాంటిదో తెలుసా? అమ్మో 1913లో స్టార్ట్ అయింది. 1913 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ డే. బెంగళూరులో ఉన్న ప్రతి తెలుగువాడు ఆ చర్చి నుంచి బయటకు వచ్చాడు. పరిశుద్ధాత్మ పనిచేస్తే శక్తి అలాగ పనిచేస్తుంది అమ్మ. రెండవది, ఈ శిష్యులు వారికిచ్చిన సమయం అయిపోగానే ఏమైంది? అగాధములో నుండి క్రూరమృగము వచ్చి వారిని చంపివేసింది. అంటే ఈ రోజుల్లో సేవకులు, బాబు సేవకు వచ్చావు దేనికి? సేవకు రాకమునుపు సైకిల్లో తిరిగే, సేవకు రాగానే బెంజ్ గారు కొనుక్కున్నా. ఈరోజు సేవకులు అలాగున్నారండి. అంటే సేవకు వచ్చి సంపాదించుకున్నా, సేవకు వచ్చి పోగొట్టుకోవటానికి రావాలి. బర్నబా సేవకు రావటానికి ముందుగా తన పొలాలను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. పౌలు సేవకు రావటానికి సమస్తాన్ని త్యాగం చేసి వచ్చాడు. సేవలో త్యాగం ఉండాలి. అయితే వీరు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టి హతసాక్షులయ్యేరు. సేవకుడు ఎప్పుడు ఇలాంటి లక్షణం అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడాలి. అమ్మ ప్రకటన 2వ అధ్యాయం పట్టుకోమ్మా. ఈ రోజుల్లో సేవకులు ఏంటో తెలుసా? విశ్వాసులు దశం భాగం ఇవ్వకపోతే శపిస్తారు. నేను నెల్లూరులో ఒక విశ్వాస ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పారు, బ్రదర్ మా పాస్టర్ మా ఇంటికి వచ్చినప్పుడు కోడిని కొయ్యకపోతే అట పులిపేట నుంచి వాక్యం చెప్తారట. ఇంటికి వచ్చాను, వాళ్ళు సరిగ్గా రెస్పెక్ట్ చేయలే, సేవకుని గౌరవించలే. అమ్మ ఎప్పుడు సేవకుడు విశ్వాసిని చెప్పించకూడదు. మీరు ఎంత దుఃఖ పెట్టినా, ఎంత బాధ పెట్టినా మేము ఎప్పుడు కూడా ఆశీర్వచనంతో కూడిన మాటలే రావాలి, కానీ శాపవచనం రాకూడదు. అలాగ వస్తే ఇప్పుడు మోషే 10 సార్లు తిరుగుబాటు చేశాడు కదా. కోపం వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు చెప్పండి? ద్రోహులారా అన్నాడు. ఆ ఒక్క మాటను బట్టి నువ్వు నా బిడ్డలను ద్రోహులా అంటావా? కానాన్లో అడుగు పెట్టద్దు అన్నాడు. చదవమ్మ 106:33. 106:33. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. చాలు. ఏమైందమ్మా? మాట నేను ఒకసారి చెప్తానులేండి. జడ్జిమెంట్ గురించి మాట్లాడినప్పుడు ఇది చెప్తాను. మన మాటలు అలాగ ఉండాలి. అమ్మ యోధా రాసిన పత్రిక వెళ్ళమ్మా. యోధా రాసిన పత్రిక. ఇక్కడ మోషే చనిపోయాడు. మోషే శవం మీద తర్కించటానికి ఎవరొచ్చారు? లూసిఫర్ వచ్చింది. వచ్చి ఈయన నా సొత్తు నేను పట్టుకెళ్తా అంటే మికాయలు ఏమంటున్నాడు? లేదు, ఈయన భూలోకమంతట్లో మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన సేవకుడు అంటే లూసిఫర్ ఏమందో తెలుసా? అరే కానానులో అడుగు పెట్టడానికి యోగ్యత లేదు, అక్షర సంబంధమైన కానానులో అడుగు పెట్టడానికి యోగ్యత లేకపోతే ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యానికి ఎలాగెళ్తాడు అంటే మికాయలు కాని మాట మాట్లాడితే ఏమి జరుగుతుందో అని యెహోవా నిన్ను గద్దించును గాక. సర్వమ్మ 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక. చూడండి, దూషించడానికి తెగించలేదు. కారణం ఏంటి? అమ్మో ఏదైనా మాట మాట్లాడితే మోషేనే అడుగు పెట్టొద్దన్నాడు. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. తెగించక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. మనం నోటికి అంత మాట వస్తే అంత మాట అంటాం. అమ్మ ఇవన్నీ తీర్పులోకి వస్తాయి. నేను చెప్తాను. ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ జడ్జిమెంట్ గురించి చెప్పినప్పుడు చెప్తా. అమ్మ ఇక్కడ ప్రకటన 2:10 మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే మరణము వరకు
దేవుడు ఏ పని నిమిత్తం ఎన్నుకున్నారో, ఏ పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడో ఆ పని తుదముట్టించటానికి నమ్మకంగా మరణము వరకు ఉన్నారు. దేవుని కొరకు మరణించటానికి సిద్ధపడ్డారు. చదవమ్మ 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అమ్మ, ఈరోజు సేవకులు క్రీస్తు కొరకు మరణం వరకు నమ్మకంగా ఉండటం కాదు. ఎందుకు వచ్చావు సేవకి? కారు కొనుక్కోటానికి, బిల్డింగ్లు కొనుక్కోటానికి, ఆస్తి సంపాదించటానికి కాదు. ఆ రోజున వారిద్దరూ కూడా మరణము వరకు నమ్మకంగా ఉన్నారు. వాక్యము నిమిత్తం, సాక్ష్యము నిమిత్తం హతసాక్షులు అయిపోయారు. వీరి గురించే ముందుగానే అమ్మ దానియేలు 7వ అధ్యాయం 21వ వచనంలో ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేసి వారిని జయించను. 7:20 ముందుగానే అమ్మ దానియేలుకి ప్రకటన 2 ఏంటి ప్రకటనలో ఉన్నవే దానియేలులో కూడా ఉంటాయి. 7:21. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున్నదాయను. చాలు, గెలిచింది. ముందుగానే ప్రవచించాడు. అమ్మ ఇది 2వది. 3వది అమ్మ 7వ వచనం చదవమ్మ. ఈ పట్టణాన్నంట సొదమ ఐగుప్తుగా ఉపమాన రీతిగా చెప్తున్నాడు. 7:8 ఆ మూలవాక్యం తీయమ్మ. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును, వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అమ్మ ఎందుకు పేరు పెట్టారు? యెరూషలేమును సొదమ ఐగుప్తు అని పేరు పెట్టారు. ఎందుకమ్మా? ఇప్పుడు ఎవరైనా గయ్యాలది ఉంటుంది అనుకో, ఏమంటాను చెప్పండి? చెప్పాలి, ఏమంటారు? సూర్యకాంతం అంటాం కదా. గయ్యాలు అనగానే వెంటనే సూర్యకాంతం అండి ఇది అంటాం. ఉపమాన రీతిగా ఇక్కడ ఏమన్నాడు? సొదొమతో ఎందుకు పోల్చాడు? యెషయా 1వ అధ్యాయం 9-10 వచనాలలో ఇక్కడ అంచె దినాలలో దేవుడు శేషాన్ని ఉంచే సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట వినుడి, గొమొర్రా ప్రజలారా ఆయన ఉపదేశమును చెవియొగ్గుడి. 9-10. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యొడల గొమొర్రాతో సమానమవుతాం. మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. అమ్మ ఇది వివరించడానికి మరి నాకు సమయం ఎక్కువ ఇవ్వరు కాబట్టి కొద్దిగానే చెప్తాను. ఇక్కడ ఎందుకన్నాడు సొదొమతో అంటే, ఇక్కడ ఏమన్నాడు? సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాలు వచ్చి లోతు కుటుంబం తప్ప ఎవరైనా ఉన్నారా? అందరూ నాశనం అయిపోయారు. ఎందుకు సొదొమ గొమొర్రాతో పోల్చాడు? సొదొమ ఏంటి అంటే ఆత్మీయంగా పతనమైపోయిన దేశం. అనీతి మంతులు పాపం పెరిగిపోయి భ్రష్టత్వంలోకి వచ్చిన దేశం సొదొమ దేశం. ఈ దేశాన్ని గురించి ఉపమాన రీతిగా మీకంటే ఇశ్రాయేలు దేశం కంటే సొదొమ పట్టణంలో జరుగుతున్న పాపం కంటే ఎక్కువ జరుగుతుంది అంటున్నాడు యెహెజ్కేలు 16వ అధ్యాయం 47వ వచనంలో. ఇక్కడ అంటున్నాడు సొదొమలో నీ అక్క చెల్లెళ్ళు చేసిన దానికంటే ఎక్కువ కీడు చేస్తున్నారు మీరు అంటూ మీరు గర్వించి ఆహార సమృద్ధి వలన నిర్విచారముగా సుఖస్థితిని ప్రేమించి సొదొమ కంటే చెడిపోయి ఉన్నారు. 47 యెహెజ్కేలు 47 నుండి 51 వరకు చదవమ్మా. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించునట్లుగా నీవు చెడు మార్గములు యందు ప్రవర్తించితివి. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమ ఏమన్నారు? వారి ప్రవర్తనను అనుసరించి నడిచారు, వారి నడవడికి అనుసరించి నడిచారు. సొదొమ కంటే ఎక్కువ కీడు చేస్తున్నారు. దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. అది ఇక్కడ అమ్మ ఇక్కడ తర్వాత మీరు 51 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి.
అమ్మ ఇక్కడ ఏమన్నాడు? గర్వించారు వారు, సమృద్ధిని బట్టి అహంకరించి ఏం చేశారంట? దీనులను దరిద్రులను పట్టించుకోలేదంట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా మా దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, మా దేశం దేవుడు ఎన్నుకున్నాడు, మా దేశం ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు, నిబంధన ప్రజలం, ఆయన నిబంధన మాతో చేశాడు అని గర్వించి ఏం చేశారంట? వారికి కలిగిన సమృద్ధిని బట్టి దీనులను దరిద్రులను బాధించారు. ఏంటి? ఎందుకు సొదొమతో పోల్చాడు అంటే, సొదొమలో అమ్మ ఆదికాండం 19వ అధ్యాయం పట్టుకో అమ్మ, బుద్ధి చెప్తున్నటువంటి లోతును చంపటానికి వారికంటే ఎక్కువ కీడు చేయటానికి పూనుకున్నారు. 19:9. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి. అమ్మ ఏమన్నారు? బుద్ధి చెప్తున్న లోతుకి కీడు చేయాలనుకుంటున్నారు. వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తాం. అమ్మ అది అలాగే ఉంచు. 19వ అధ్యాయం. ఇప్పుడు ప్రవక్తలు వచ్చి వారు తప్పుడు మార్గంలో నడుస్తుంటే వారిని బుద్ధి చెప్తూ ఉంటే ప్రవక్తలను ఏం చేశారు? చంపుతూ ఉన్నారు. అమ్మ అలాగే ఉంచి లూకా 13వ అధ్యాయం 34వ వచనములో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమా ప్రవక్తలను పంపుతున్నప్పుడు ప్రవక్తలను చంపారు, నీ యొద్దకు ప్రజలను పంపినప్పుడు రాళ్లతో కొట్టారు, నీతిమంతుడు ఒకడు వస్తాడు అని యేసును గురించి ప్రవచించిన వారిని ముందుగా మీరు హతము చేసి నన్ను కూడా చంపటానికి కొన్నారు. 13:34. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచు. ఏమన్నాడు? ప్రవక్తలను చంపుతున్నారు. ఇప్పుడు చూడండి, అరే మా ఇంటికి వచ్చిన వాళ్ళు దేవదూతలు, వారితో ఆ పాపం చేయకూడదు అని గద్దించాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్తున్నాడు, వాడిని చంపాలని చూస్తున్నాడు. అమ్మ ఎందుకు సొదొమతో పోల్చాడు? ఎందరో ప్రవక్తలను పంపాడు దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను బట్టి. అయితే ప్రవక్తలను చంపారు, దేవుని పేర మీద వచ్చిన వారిని రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఆఖరికి క్రీస్తుని గురించి ముందుగానే ప్రవచించిన ప్రవక్తలను విడిచిపెట్టలే కనుక సొదొమతో పోల్చాడు. అమ్మ ఇంకేముందు, సొదొమలో హేళన చేస్తున్నారట. అమ్మ ఇప్పుడు లోతుకు మీరేమనుకుంటున్నారు? లోతుకు కూతుర్లే ఉన్నారు, కొడుకులు కూడా ఉన్నారండి. చదవండి, అది 16వ అధ్యాయము, అదే 19వ అధ్యాయము 12 నుంచి చదవండి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? ఒక్క నిమిషం. ఏమన్నాడు? దేవదూతలు వచ్చారు, ఈ పట్టణం కొద్ది క్షణాలలో అగ్ని గంధకాలతో కాల్చివేస్తా, లోతు నిన్ను నీ సంతానాన్ని అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి ఇద్దరు దేవదూతలు వచ్చారు, అందరూ బయటికి రండి అంటే వెళ్ళి ఈ పట్టణం అగ్ని గంధకాలతో కాల్చబడుతుంది, ఈ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కడు కూడా ఉండకుండా నాశనం అయిపోతారు అని లోతు త్వరపడి ఇక్కడి నుండి బయటికి రండి అని కుమారులకు చెప్పాడు, కుమార్తెలకు చెప్పాడు, అల్లులకు చెప్పాడు. వాళ్ళేంటా హేళన చేశారట. చదువమ్మా, చదువు. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి ఈ చోటు కుమారులు ఉన్నారా లేదా? చదువు. నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో. కుమారులు కూడా వెళ్ళలేదండి. కుమారులు వచ్చారా? అల్లుళ్ళు వచ్చారా? చదువమ్మా. నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి,
వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. అది చూడండి, ఎగతాళి చేశారండి. ఇప్పుడు కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటే అందరూ ఏమంటున్నారు? అరే, సిలువ నుంచి ఆయనే రక్షించుకోలేడు, మన్నెలా రక్షిస్తాడని ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళెవరు? లోతు సంతానం టైప్ వీళ్ళు. కనుక ఇక్కడ సొదొమతో ఎందుకు పోల్చాడు అంటే, నీతిమంతుడైనటువంటి లోతు సొదొమ పట్టణంలో ఉండి, అమ్మ మొదటి 2 పేతురు 2వ అధ్యాయం పట్టుకోమ్మ. సొదొమ పట్టణంలో ఉండి వారు చేసిన కార్యాలు చూచి విని వారి అక్రమ క్రియలను మనస్సును నొచ్చుకున్నాడు. అయితే ఆ వ్యక్తిని కూడా విడిచిపెట్టకుండా చంపాలనుకున్నారు. 2:8. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. చూడండి, నీతిమంతుడు చంపాలనుకున్నారు. ఇక్కడ అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు జకరియా కుమారుడు బరకియా రక్తం బలిపీఠం మీద నీతిమంతుల రక్తాన్ని మీరు చిందించారు. లోతు కుటుంబం కూడా నివాసం ఉంటున్న సొదొమ పట్టణం ఎలాగుందో ఇది కూడా అంచె దినాల్లో అలాగుంటుంది అని సొదొమతో పోల్చాడు. ఇక్కడ ఐగుప్తుతో ఎందుకు పోల్చాడు? అమ్మ, ఐగుప్తులో దేవుడు అద్భుతాలు చేశాడండి. అద్భుతాలు కనులారా చూశారు. ఎవరు? ఫరో. ఇప్పుడు అద్భుతాలు చూసినప్పుడు వారి జీవితాలు మార్చబడాలి కదా, మార్చబడలే. అంటే ఆత్మీయ అంధకారం అలుముకుంది ఐగుప్తులో. ఎంత దుర్మార్గంగా అంటున్నారంటే, యెహోవా ఎవడో మాకు తెలియదు, ఆయన పేరే మాకు. నిర్గమకాండం 5:2 చదవమ్మా. ఇక్కడ మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, మా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళి బలి అర్పించడానికి బయటికి రమ్మని చెప్పాడు, మమ్మల్ని పంపించు అంటే, ఆ యెహోవా ఎవడో మాకు తెలియదు అంటున్నారు. 5:2. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను. చూడండి, ఈ గర్వపు మాటలు చూడండి. సృష్టికర్తను ఎవడో అంటున్నాడు, ఆయన ఎరగను అంటున్నాడు. ఆయన లేకుండా నువ్వు ఎలా పుట్టారా బాబు, సృష్టికర్త లేకుండా అంటే. అన్ని రకాల అద్భుతాలు జరిగినా చూడండి, ఆత్మీయ అంధత్వం. ఇప్పుడు మనందరికీ 10 రకాల తెగులు గురించి మనం చెప్పడానికి మీకు తెలుసు కదా. గోషెను ప్రాంతంలో వెలుగుంది. ఐగుప్తులో ఏంటంటే కటిక చీకటి 3 దినాలు అలుముకుంది. అది చూసి ఏమనుకోవాలా, అమ్మో ఈయన సృష్టికర్త, సూర్యుడు చంద్రుడు సమత్వం ఆధీనంలో పెట్టుకున్నాడు అన్న భయం ఉండాలి కదా. ఎన్నో అద్భుతాలు చూశారు వీళ్ళు. కానీ ఆత్మీయ అంధత్వం అలుముకొనటం వలన ఐగుప్తుతో పోల్చాడు. అంటే ఇక్కడ తన ప్రజలను హింసిస్తే, ఇక్కడ ఏమన్నాడు? సొదొమ ఐగుప్తు వారి ప్రభువును సిలువ వేసినట్టు అని అన్నాడు. చదవమ్మ, అది ఒక్క మాట. ఇదంటే సిలువ వేశారంట సొదొమలో, ఐగుప్తులో. ఆ మూలవాక్యం చదవమ్మ. సిలువను ఎందుకు అన్నాడు చెప్తాను. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. అమ్మ, సొదొమలో సిలువ వేశారా అంటే ఆత్మీయ అర్థం క్రియలను బట్టి. ఏంటి సొదొమలో ఉన్నది? సొదొమలో అమ్మ ఆదికాండం 19వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు చదువుకుంటే, ఇక్కడ లోతు, మా మీద నీ కృప చూపించావు, కనికరం చూపించావు, నీ కరుణా కటాక్షం మా మీద చూపించావు. ఆ పర్వతం దగ్గరికి నేను పారిపోలేను ప్రభువా, దగ్గరలో సోయర్ అనే చిన్న పట్టణం ఉంది, అక్కడికి వెళ్ళటానికి అనుమతినియ్యు అని ఏమంటున్నాడు? ప్రభువా అని పిలిచాడు. అమ్మ, ప్రభువా అని దేవదత్తలను పిలుస్తామా చెప్పండి. దేవదత్తలు చదవండి, అది 19:18. ఇదిగో నీ కటాక్షము. అమ్మ, ప్రభువా ఉందా లేదా?
లోతు, ప్రభువా అలాగూ కాదు. అమ్మ, ప్రభు అని దేవదత్తలను పిలుస్తారా చెప్పండి? పిలిస్తే దేవదత్తలు ఒప్పుకుంటాయా? మీరు తర్వాత పాదాలు యోహానుకు జరగబో సంఘటనలన్నీ చూపెడితే దేవదత్తకు యోహాను పాదాలు నమస్కారం చేస్తే ఏమన్నారు దేవదత్తలు? మాకు నమస్కారం చేయవద్దు, మేము నీ తోటి దాసులమే, దేవునికే నమస్కారం చెయ్యాలి. ఇక్కడ ప్రభువా అని పిలిస్తే అంగీకరించారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నీ మాటను బట్టి ఆ చోటును మేము నాశనం చేయం. అంటే ఏంటి? అధికారం ఉన్నది క్రీస్తుకు మాత్రమే. చదువమ్మ, ప్రభువా అని అక్కడి నుండి చదువు. లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. నాశనం చేయటానికి, నాశనం నుండి తప్పించడానికి అధికారం ఎవరికి ఉంది? ఆ ఇద్దరిలో ఒకరు యేసయ్య. ఏమన్నాడు? ఆయన్నే దొమ్మిగా ఏం చేయాలా? హత్య చేయాలనుకుంటున్నారు, బలాత్కారం. చూడండి, అంటే దేవుని బిడ్డలలో ఎవరికి ఏ హాని చేసినా దేవునికి చేసినట్టే. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుంటే, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. మీరు చెప్పండి, ఎప్పుడైనా సౌలు యేసుని హింసించాడా? అంటే సంఘాన్ని హింసిస్తే, క్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసాన్ని హింసిస్తే దేవుని హింసించినట్టే. చదవమ్మా. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగు. చూడండి, అంటే మొన్న అభినయ్ అండి ఎవరో చచ్చిపోయారు కదా, చావు బతుకుల మధ్య ఉన్నాడు ఆయన. అంటే ఒక వ్యక్తిని, సువార్థికుణ్ణి కానీ యేసు రక్తంలో కడగబడిన విశ్వాసిని కానీ నువ్వు హింసిస్తే ఎవరిని హింసించినట్ట? దేవుని హింసించినట్టు. అంటే ఇక్కడ మీరు అంటారా, ఏమండి యేసుకి మేము ఎప్పుడు సిలువేసాం? మీరు కూడా వేస్తున్నారు సిలువ. ఎందుకు? మా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా. యూదులు ఒక్కసారి సిలువేశారు, మనం ప్రతిరోజు సిలువేస్తున్నాం. చదవండి, ఎబ్రీ 6వ అధ్యాయం 4-6 వచనాలు చదువుకుంటే, ఒకసారి వెలిగింపబడి దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు దేవుని కుమారుని బాహాటంగా సిలువ వేస్తున్నారు. 19:6 అధ్యాయము 4 నుండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. వీడు సొదొమలో అవమానపరిచారు, ఐగుప్తులో అవమానపరిచారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉపమాన రీతిగా సొదొమ, ఇంకేమంటున్నాడు? ఐగుప్తు అంటున్నాడు. కారణం ఏంటి అంటే సేవుని సిలివేస్తున్నారు. సేవకుడిని సిలివేస్తే దేవుణ్ణి, సేవకుడిని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్టే. కనుక ఇక్కడ మనం ఎన్నిమాలు సిలివేస్తున్నాం చూడండి. తప్పిపోయిన వారు దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన, తిరిగి లోకానికి వెళ్ళిపోతే, తిరిగి పాపం చేస్తే, తిరిగి లోకస్తుడిగా జీవిస్తే మరలా ఆయన్ని సిలివేస్తున్నావు, అవమానపరుస్తున్నావు. ఇక్కడ అంటున్నాడు ఉపమాన రీతిగా సొదొమ కుమర్రా. అమ్మ, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 52వ వచనం. ఇక్కడ అంటున్నాడు, ప్రవక్తలను పంపేను చంపారు, దేవుని సేవకులను పంపాను రాళ్లతో కొట్టారు. 7:52. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి.
ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. చూడండి చెప్తున్నాడు. ఎందుకు ఉపమాన రీతిగా సొదమ ఐగుప్తు అన్నాడు. సొదమలో ఏంటి? పాపం ఉంది. ఐగుప్తులో ఏంటి? అద్భుతాలు చూసి ఆత్మీయ గుడ్డితనం వచ్చింది. ఇప్పుడు క్రైస్తవులలో కూడా ఎన్నో రకాల అద్భుతాలు పొందుకుంటున్నాం, ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, కానీ దేవునికి భయపట్టు లేదంటే అర్థం ఏంటి? ఆత్మీయ గుడ్డితనం వచ్చింది. ఐగుప్తులో పరోకు వచ్చినట్టు నీకు. ఇప్పుడు వీరిని ఏం చేశారు? చంపారు. చంపితే అంట అందరూ సంతోషించారంట. ఎందుకు? క్రీస్తు విరోధిగా ఈ క్రూర ముఖాన్ని దేవునికి వ్యతిరేకంగా చేయుచున్న కార్యాలను బోధిస్తూ వారిని గురించి సాక్ష్యం చెప్పినందుకు ఈ ఇద్దరు ప్రవక్తలను చంపారు. చంపితే వారంతా గొప్ప పండగ చేసుకున్నారంట. ఎందుకు? వారు ఏమైనా బాధ పెట్టారా అంటే బోధ సరిగా లేదు వాళ్ళకి. అంటే వారి అనుకూలమైన బోధ లేదు, వారిని గద్దించే బోధ, వారిని ఖండించే బోధ ఉంది. అమ్మ 1 తెస్సలోనిక 2వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు ఆయన బోధ, మేము వాక్యము ప్రకటించినప్పుడు మనుష్యులను సంతోషపెట్టే వారముగా కాక దేవుణ్ణి సంతోషపెట్టే వారుగా బోధించుచున్నాం. చదవమ్మ 2:4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. అమ్మ ఎలా బోధించారు? మనుషులను సంతోషపెట్టినట్టు కాదు. అమ్మ మీరు సినిమాకి వెళ్ళినా, సీరియల్ చూసినా, మందిరంకి వస్తే, దశం భాగం వేస్తే పరలోకంలో ఉంటారు అంటే ఆ బోధ మీకు ఎంత బాగుంటుందంటే, మంచి బోధ బోధించాడండి. మీరు సీరియల్ చూడొద్దు, సినిమాలు చూడొద్దు అని అక్రమమైన మార్గంలో నడుచొద్దు, అపవిత్రమైన కార్యాలు చెయ్యొద్దు అని చెప్తే ఈ బోధ ఎవరికి ఇష్టం ఉండదండి. ఇక్కడ ఏమంటున్నాడు? మనుష్యులను సంతోషపరిచే వారముగా కాక దేవుణ్ణి సంతోషపరిచే వారగా బోధిస్తూ ఉన్నాం. మన సువార్త శక్తితో కూడినదై ఉండాలి. అదే 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 4వ వచనములో మా సువార్త శక్తితో వచ్చింది మీ దగ్గరికి, మాటలతో రాలేదు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ. వచ్చింది? శక్తితో వచ్చింది సువార్త. అయితే వీరు శక్తితో ప్రకటించారు. క్రీస్తు విరోధి గురించి అంటే క్రూర ముఖం గురించి వారి సాక్ష్యాన్ని చెప్పి హెచ్చరించినందుకు ఏంటి? ప్రజలంతా ఈ ఇద్దరు చచ్చిపోతే కానుకలు ఇచ్చుకున్నారంట. 3.5 దినాలు ఆ శవాన్ని పాతి పెట్టనీయలేదండి. చదవండి 10వ వచనం. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి. ఇప్పుడు వీరు ఇద్దరు ప్రవక్తలు చనిపోయిన శవాలనంట ప్రపంచమంతా చూస్తుందట. ఇప్పుడు ఈ గ్రంథాన్ని 6 రోజుల్లో ఇప్పుడంటే నమ్ముతాం. ఇప్పుడే ఎందుకు నమ్ముతున్నాం? టీవీ వచ్చింది. టీవీ ఎప్పుడొచ్చి ఎవరు కనిపెట్టారో చెప్పండి, రాసుకోండి అందరు. అది 1944 జేఎల్ బైయాట్, అతని పేరు జేఎల్ బైయాట్, అమెరికా దేశస్థుడు మొట్టమొదటిసారి టీవీని కనిపెట్టాడు. అంటే 1944కు ముందు ఈ వాక్యాన్ని చదివిన వాడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎక్కడో యెరూషలేములో ఇద్దరు ప్రవక్తలు చచ్చిపోతే ప్రపంచమంతా చూడటం ఏంటి? ఇది మాత్రం నమ్మదగింది కాదు. చూడండి, రాసిన గ్రంథం ఇది AD 90లో రాశారు. ఇప్పటికి 1944 అంటే ఎన్ని సంవత్సరాలు? 45 తీసేయండి. 1856 ఇయర్స్ తర్వాత వచ్చింది టీవీ. ఇది రాసిన 1856 ఇయర్స్ తర్వాత వచ్చింది.
అంటే దేవుని వాక్యము ఎప్పుడు కూడా పొల్లైన అక్షరమైన సున్నాయిన తప్పిపోదు. 100% నెరవేర్చి తీరుతారు. ఇప్పుడు 3.5 దినాలు అందరూ చూస్తారండి ఆ చచ్చిపోయిన సవాలు. ముగిస్తూ ఉన్నా అమ్మ, ఎందుకు సొదమ గొమొర్రాతో పోల్చారు? ఒకటి, సొదమలో నీతిమంతుడైన లోతును చంపాలనుకున్నారు. సొదమలో పాపం పెరిగింది. ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో కూడా అదే. ఎందుకు ఐగుప్తుతో పోల్చారు అంటే కనులారా అద్భుతాలు చూశాడు పరువు, కానీ ఆత్మీయ అంధత్వం అలుముకున్నది. వీరు పరిశుద్ధ గ్రంథములో వారి పితరులు చేసిన అద్భుతాలు విన్నారు, చదువుతున్నారు, చెప్తూ ఉన్నారు. కానీ ఐగుప్తులో ఫరో రాజు వలె కఠినమైపోయింది కనుక ఉపమాన రీతిగా చెప్పాడు. కనుక వచ్చే వారం వారు మరణం ఆరోహణం గురించి మాట్లాడుకుంటాం. దేవుడు ఒక వ్యక్తిని పంపితే సేవకు ఉట్టినే పంపడు. ఎలా పంపుతాడు? శక్తినిచ్చి పంపుతాడు. ఆయన వాక్యములో శక్తి, ఆయన ఆత్మలో శక్తి, సంఘ ప్రార్థనలో శక్తి, పరిశుద్ధాత్మలో శక్తి. శక్తితో స్వార్థ ప్రకటిస్తే ఇతర దేవుళ్ళకు మన దేవుళ్ళకు ఉన్న వ్యత్యాసం వారు తెలుసుకుంటారు. ఆ శక్తి పౌలు ప్రసంగం చేసినప్పుడు శక్తితో వాక్యాన్ని బోధించాడు. కళ్ళు మూసుకున్నాడు. ఆ శక్తి రక్షించబడిన ప్రతి వ్యక్తికి దేవుడిచ్చాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఆ 20 ప్రవక్తలను గురించి వారిలో దాచబడిన సత్యాలు నాయన హతసాక్షులుగా అవటానికి సిద్ధపడి వచ్చారు. ఈ లోకంలో సేవకు రావటం అంటే వాక్యము నిమిత్తం, సాక్ష్యము నిమిత్తం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడే సేవకులు కావాలి. అలాంటి సేవకుల ద్వారా నీ నామం మహింపరచబడుతుంది. నీవే భూమి మీద ఉన్నటప్పుడు శరీరాన్ని హింసించిన వారికి భయపడవద్దు. శరీరమును ఆత్మను నరకములో పడబోయే వారికి భయపడమన్నావు. వారికి భయపడ్డ ప్రతి క్రైస్తవుడికి నేర్పించండి. విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింపజేయండి. మరలా వచ్చే వారం ఇదే రీతిగా కలుసుకునే పర్యంతం నీ కృపా సన్నిధి, ప్రసన్నత ప్రియ కుటుంబాలతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.